రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని వెంకటాపురంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమంలో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ముందుగా అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. అన్నప్రాసన అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కూటమి పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మెహబూబ్ బాషా, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నాదముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక యంగ్స్టర్స్గా మేము వచ్చాం కాబట్టి ప్రణాళిక రచించుకొని ఎలా చేయాలని ఆల్రెడీ డిస్కషన్లో మేము ఉన్నాం. ఇది గెలిచి ఒకసారి మొన్న అపాయింట్ అయ్యి మొన్న వచ్చాడు. స్టిల్ లోకేష్ అన్న టీం ఎలా ఉంటుంది, లోకేష్ అన్న మార్క్ ఎలా ఉంటుందో చూపించడానికి మేమందరం యంగ్ టీం అనేటోళ్ళం మేమందరం ఎలా పనిచేస్తుందని ఇదొక నిదర్శనం మాత్రమే. స్టిల్ 4 years గో. ఇక పాతకాలంలో మీరు కూడా ప్రెస్ మిత్రులు అనుకునేటోళ్ళు ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎవరు వచ్చినాడు మళ్ళీ వచ్చినాడు కూడా అడిగినాడు. ఇప్పుడేంటి ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక నెల రోజులు కంపల్సరీగా తిరగబోతున్నాం. ఇది నెల రోజు గ్రీవెన్స్ కావచ్చు, తర్వాత వచ్చే గ్రామాల్లో ఇప్పుడు గ్రామ నిద్రాన్ని నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో గ్రామాల్లో పోయినప్పుడు ఏమిటి ఇబ్బంది, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి కావాల్సింది ఆరే విషయాలండి. వాళ్ళకి కావాల్సింది బోరు నీళ్లు తాగేదానికి, ఉండేదానికి ఇల్లు, కాలువలు, లైట్లు, ట్రాన్స్ఫార్మర్ లెక్క ఉంటే ప్రాపర్గా అప్గ్రేడ్ చేయాలి. తర్వాత ఇంట్లో ఏమైనా ఉద్యోగం కావాలంటే కావాలి. ఇంతకన్నా పేదవాళ్ళు అడిగేది లేదు. ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్ని రోడ్స్ అన్ని ఫిలప్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఒక్క మనిషి కూడా అనగా చెప్పినట్టుగా ఒక వాటర్ కానీ, లైట్ కానీ, ట్రైన్ కానీ, రోడ్డు కానీ ఇవన్నీ మినిమం కాబట్టి అవి చేసేదానికి ఎప్పుడు నేను ముందుంటాను. టుడా నుంచి కూడా మ్యాక్సిమం మినిమం ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు రోడ్డు డిస్టెన్స్ని కూడా నేను అన్ని విలేజ్ల్లో కూడా వేస్తానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మాటిస్తూ, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అనేది డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం పార్టీ. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దూరదృష్టి ఆలోచించండి, హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మీకు ఏ సమస్య వచ్చినా కూడా సరే మీరు ముందు తీసుకొచ్చారంటే మీ సమస్యలు తీర్చేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాం.